ఏ వీడియోలో చూసుకున్నా చాలా మందికి చాలా స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి. నేను స్టార్ట్ చేయాలి, నేను స్టార్ట్ చేయాలి. చాలా మంది అంటున్నారు. లైక్ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా నేను స్టార్టప్ స్టార్ట్ చేయొచ్చా? అది ఇది అని అడుగుతున్నారు. లైక్ నేను చెప్తా, మీరు ఇవన్నీ స్టార్టప్ పెట్టే ముందు ఇవన్నీ ఆలోచించారా? లేకపోతే మీరు జస్ట్ మీకు ఆలోచన వచ్చింది రైట్ అవే మీకు స్టార్ట్ చేశారా? సో ఇది అట్లా వర్కౌట్ అవ్వలేదు నా కేస్‌లో. ఐ ఓకే. గాట్ ఐడియా ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ కింద వచ్చింది నాకు ఐడియా. హుహు. అండ్ ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు డెడికేటెడ్‌లీ వర్క్ ఆన్ రీసెర్చింగ్. రీసెర్చింగ్ ఇట్స్ డిఫరెంట్. రీసెర్చింగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం హ్మ్. ఒక రూమ్‌లో కూర్చొని ఒక 4, 5 డేస్ మనం డిఫరెంట్ టాపిక్స్ మీద, ఆర్టికల్స్ మీద మనం ఎంత రీసెర్చ్ చేసినా వి హ్మ్. విల్ నాట్ గెట్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ప్రాపర్ నాలెడ్జ్ దొరకదు. అంటిల్ ఓకే. అన్లెస్ ఈ పర్టిక్యులర్ స్పేస్‌లో ఉన్న పర్సన్‌తోని మాట్లాడితేనే వి విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో, ఇనీషియల్‌గా నేను బుక్స్‌ని చదవడము, రిఫరెన్స్ తీసుకోవడము, ఆర్టికల్స్ చూడడము. ఇట్ వాస్ హ్యాపెన్. లింక్డ్ఇన్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది. బట్ లేటర్ దెన్ ఐ కనెక్టెడ్ విత్ ఆల్‌మోస్ట్ 100+ పీపుల్ పాస్ట్ 2024లో. సో, ఓకే. ఒక్కొక్క పర్సన్‌తోని మాట్లాడి అప్లికేషన్ ఎట్లుంటే బావుంటది? మీ హ్మ్. యుటిలైజేషన్ ఏంది? మీరేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? ఈ హ్మ్. టైప్ ఆఫ్ ఏరియాలో, ఈ టైప్ ఆఫ్ సెక్టార్‌లో అని కనుక్కొని ఐ హ్మ్. మూవ్ ఆన్.